ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి మరొక ఆలోచనాత్మకమైనటువంటి అంశమును మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మరణం గురించి నేను ఒక శీర్షిక మాట్లాడుతున్నట్టుగా అందరికీ తెలుసు. దాని కొరకు మనము క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి అనేటువంటి టైటిల్నిచ్చి ఇప్పటికే ఒక 8 భాగాలను పలు సందర్భాలలో నేను మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా అందరి కోసం యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క భాగములో మరణము గురించి ఒక్కొక్క కోణములో మీకు అందించే ప్రయత్నం వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను చేస్తున్నాను. ఈరోజు 9వ భాగములోనికి మనం ప్రవేశిద్దాం. భాగము అనగానే కోణం, 9వ కోణం, క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి. 9వ కోణంలో ఈ రాత్రి దీని గురించి మనము ఆలోచిద్దాం. మనిషి జీవితంలో మనిషిని ఎక్కువగా భయపెట్టేదే మరణం. ఆ మరణం అన్నది ఒకవేళ మనకు దగ్గరగా ఉన్న వారికి సంభవిస్తే అది మనల్ని మరింత భయపెట్టి మరింత బాధ పెడుతుంది, మరింత దుఃఖములోనికి మనల్ని నెట్టేస్తుంది. మనం ప్రేమించిన వారు, మనం ఇష్టపడేవారు, మనకు కావలసిన వారు, వీళ్ళు మనకు దూరమైన సందర్భాలు మనందరి కుటుంబాలలో కూడా ఖచ్చితంగా జరిగినవే. భర్త కానీ, భార్య కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, కుమారుడు కానీ, కుమార్తె కానీ, ఎవరైనా ప్రాణమిత్రులు కానీ, బంధువులు కానీ, ఆత్మీయులు కానీ. సౌండ్ ఓకేనా నాది? మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు చెప్పండి, సౌండ్ ఓకేనా? అంటే నాకు మానిటర్స్ లేవు కదా, నాకు అర్థం కావట్లేదు. అందుకోసమే ఈ మరణం గురించి అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, బైబిల్ ఏం చెబుతోంది, దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా ఈ మరణం గురించి మనం ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి. ప్రతి ఏడాది ఎవరినో ఒకరిని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. 2 సంవత్సరాల కిందట చూసిన వారిని గత సంవత్సరం చూడలేదేమో, గత సంవత్సరం చూసిన వారిని ఈ ఏడాది మనం చూడడం లేదేమో, ఈ ఏడాది చూస్తున్న వారిని భవిష్యత్తులో ఖచ్చితంగా చూడబోము. ఇలాంటి పరిస్థితుల్లో మానసికంగా మనం ఎలాంటి అవగాహన కలిగి ముందుకు సాగాలి. ముఖ్యంగా విశ్వాసులు, ముఖ్యంగా భూమి మీద దేవునికి ఇష్టలుగా, ప్రియులుగా బ్రతకాలనుకుంటున్నవారు, వాక్యాన్ని గౌరవించేవారు, వాక్యాన్ని ఇష్టపడేవారు, వారు ఖచ్చితంగా ఎరిగి ఉండవలసిన మరొక కోణాన్ని, మరణం గురించి అందించుటకు నేను ఇక కొద్దిసేపు నా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను, ముందుకెళ్ళుటకు. మన జీవితంలో మనకు 3 కాలాలు ఉంటాయని ముందుగా ప్రస్తావిస్తున్నాను. 1 గతం, 2 వర్తమానం, 3 భవిష్యత్తు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే కనిపించేది గతం. కానీ గతములో ఎక్కువ శాతం మనకు గత స్మరణలు, గతాన్ని గురించిన జ్ఞాపకాలు, గతాన్ని గురించిన ఆలోచనలు ఎక్కువ శాతం మనకు బాధలు కలిగిస్తూ ఉంటాయి, దుఃఖాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. కారణం, చిన్నప్పుడు మనము కథలు చెప్పించుకున్న తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలు ఇప్పుడు ఉండకపోవడం. అదే మా తాతయ్య ఉంటే, మా అమ్మమ్మ ఉంటే, మా నానమ్మ ఉంటే అనే జ్ఞాపకాలు మనకు వస్తాయి.
ఈరోజు వాళ్ళు మనకు ఉండకపోయి ఉండొచ్చు. ఆ గతంలో ఇంకొంచెం మనం అలా ప్రయాణం చేసుకుంటూ నడిస్తే మనల్ని కన్నవారు కొంతమంది ఉండొచ్చు. అంటే ఒకరు ఉండొచ్చు, ఒకరు ఉండకపోయి ఉండొచ్చు, ఇద్దరు ఉండకపోయి ఉండొచ్చు. అది దుఃఖమే. మన తోబుట్టువులు ఎవరైనా. ఈ రీతిగా మనము గతాన్ని చూస్తే గుండెంత బరువు ఎక్కుతుంది. తిన్నది ఒంటికి పట్టదు, నిద్ర రాదు, మానసిక అలసట, ఇవన్నీ మనల్ని అంటిపెట్టుకొని మనల్ని కృంగ చేస్తాయి. అలా గత జ్ఞాపకాలతో మనం వర్తమానంలో బ్రతుకుచు ఒకవేళ భవిష్యత్తును చూడలేకపోతే అది మన తప్పు అవుతుంది. క్రైస్తవులు ఎప్పుడు భవిష్యత్తును చూడాలి. దేవుని పిల్లలు ఎప్పుడు భవిష్యత్తును గూర్చిన అవగాహన ఖచ్చితంగా కలిగి బ్రతకాలి. ఆ భవిష్యత్తును తెలియజేసేదే దేవుడు మనల్ని ప్రేమించి ఉచితముగా అనుగ్రహించిన తన దివ్యమైన వాక్యం. దేవుని వాక్యం మనకు భవిష్యత్తును చూపిస్తుంది, భవిష్యత్తును నేర్పిస్తుంది, భవిష్యత్తు కోసం నడిపిస్తుంది. ఆ భవిష్యత్తును తెలుసుకున్నట్టుకే ఈరోజు వచ్చిన ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. అసలు భవిష్యత్ అంటే ఏంటి? అది పాయింట్. భవిష్యత్ అంటే ఏంటి అని ఆలోచిస్తే ఆదివారానికి సోమవారం భవిష్యత్తు, సోమవారానికి మంగళవారం భవిష్యత్తు, జనవరికి ఫిబ్రవరి భవిష్యత్తు, ఫిబ్రవరికి మార్చి భవిష్యత్తు. వీటిని సమీప భవిష్యత్తులు అని అంటాం. ఇమ్మీడియట్ ఫ్యూచర్స్, నియర్ ఫ్యూచర్. సమీప భవిష్యత్తు కాకుండా డిస్టెంట్ ఫ్యూచర్ అని ఇంకొకటి ఉంటుంది. దీనిని సుదూర భవిష్యత్తు అని అంటారు. నేను మాట్లాడుచున్నది సమీప భవిష్యత్తు గురించి కాదు. క్రైస్తవులు ఎప్పుడు సమీప భవిష్యత్తులో జరగబోయే దానిని బట్టి కృంగిపోవడమో పొంగిపోవడమో చేయకుండా అసలైన సుదూర భవిష్యత్తు గురించి ఆలోచన, అవగాహన ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆ సుదూర భవిష్యత్తే భూమి మీద మనము మరణించిన తరువాత చోటు చేసుకొనబోయేది. దీనిని నేను కాసేపు సుదూర భవిష్యత్తు అని అంటున్నాను. అసలు మరణించిన తర్వాత ఏం జరగబోతోంది భక్తులకు? ఇంతకుముందు అన్నానుగా, విశ్వాసుల గురించి ముందుగా మాట్లాడతాం. మనకంటే ముందు మరణించిన మన కుటుంబములోని భక్తులు, మనకంటే ముందు మరణించిన మన కుటుంబములోని విశ్వాసులు, మనవారు. కుటుంబం అనగానే కేవలము అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, తోబుట్టువులనే కాకుండా మన బంధువులు కూడా లెక్కలోకి వేసుకోండి. మనకు అత్యంత ప్రియులు, దగ్గరవారు అని కూడా మీరు మాట్లాడుకోవచ్చు, ఊహించుకోవచ్చు. మనకంటే ముందు మరణించిన మనకు ప్రియులైనటువంటి విశ్వాసులు, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు కాసేపు నేను మాట్లాడుతుండగా వారి భవిష్యత్తును గురించి మీరు ఊహించుకుంటూ ఉండాలి. ఇది నెంబర్ 1. అలాగే విశ్వాసులుగా ఉంటూ ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన అవసరత ఉన్న వారమైనటువంటి మన గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఇద్దరిని ఊహించుకుందాం కాసేపు. 1, మనకంటే ముందు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన విశ్వాసులు. 2, మనం. వారి భవిష్యత్తు, మన భవిష్యత్తు. ఏ మరణాన్ని అయితే వారు చూశారో ఆ మరణాన్ని మనము చూడబోతున్నాం కనుక. రైట్. మరణించిన వారికి భవిష్యత్తు ఉందా? అది పాయింట్. మృతులకు భవిష్యత్తు ఉందా అని ఆలోచిస్తే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మృతులకు భవిష్యత్తు ఉందని బైబిల్, ప్రత్యేకించి దేవుడు తన వాక్యము ద్వారా అన్ని తరాలలో ఆ విషయాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెప్పుకుంటూ వచ్చాడు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి.
ఆయనకు ఏకైక కుమారుడు శారమ్మ ద్వారా ఇస్సాకు గారు. ఆ ఏక కుమారుడిని ఆయన నాకు ఇచ్చేయమన్నప్పుడు, అంటే బలి చేయమన్నప్పుడు, అబ్రహాము గారు ఏ మనస్సుతో ఇస్సాకు గారిని తీసుకొని వెళ్ళాడు పర్వతం మీదికి? అసలు ఏంటి అబ్రహాము గారికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటి? అక్కడ నుంచే మొదలు పెడదాం మన ప్రయాణం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయం 17-19 వచనములు కలిసి ఉన్నాయి. 17 నుండి 19 వచనములు తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. అబ్రహాము శోధింపబడి అనగా అక్కడ పరిశోధింపబడి అన్న భావనలో ఉందని గమనించండి. అబ్రహాము గారు ఆయన పరిశోధింపబడినప్పుడు విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. దేనిని బట్టి? దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. అంటే అబ్రహాము గారు తన ప్రియకుమారుడిని బలిచ్చుటకు తీసుకొని వెళ్ళుచున్నప్పుడు ఆయనను నడిపించింది ఎవరు? అందరు చెప్పగలరా? ఆయన నడిపించింది ఎవరు? ఆయనకున్న విశ్వాసం. ఊరికే తీసుకొని వెళ్ళలేదు. ఆయనకంటూ ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంది. వాట్ వాజ్ ద డ్రైవింగ్ ఫోర్స్? ఇట్ వాజ్ హిస్ ఫెయిత్. తనకున్న విశ్వాసం. ఏమిటది? ఏమిటా విశ్వాసం? చూద్దాం. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించేనో ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడేనో ఆ అబ్రహాము, అందరూ చూడండి నెక్స్ట్ మాట, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుడిని అర్పించాను. చెప్పండి, అబ్రహాము గారికి ఉన్న విశ్వాసం ఏంటి? నా కుమారుడిని ఇప్పుడు నేను బలిస్తే అదే కుమారుడినే నా ప్రభు మరలా లేపుతాడు. ఇస్సాకుకు బదులుగా వేరొకరిని ఇవ్వడు నాకు. హేబేలునకు ప్రతిగా షేతు గారిని ఇచ్చినట్టుగా ఆదాము హవ్వములకు నేను ఇప్పుడు ఇస్సాకును బలి చేస్తే ఇస్సాకు 2 వస్తాడు నాకు అని కాదు ఆయనకున్న విశ్వాసం. కారణం ఆయనకు ఒక వాగ్దానం ఉంది. ఆదికాండము 22వ అధ్యాయములో దేవుడు అబ్రహాము గారిని పరిశోధించకముందే అబ్రహాము గారికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమని? ఇస్సాకు వలననైనదే నీ సంతానం అనబడును. ఇప్పుడు ఇస్సాకు వలననైనదే నీ సంతానం అనబడాలి అని అంటే ఇస్సాకు గారు పెరగాలి, పెద్దవాడవ్వాలి, వివాహం అవ్వాలి, ఆయనకు పిల్లలు పుట్టాలి, ఆ పిల్లలు అబ్రహాము సంతానముగా పిలువబడాలి. అంత జరగాలి. కానీ పసివాడుగా ఉన్నప్పుడే, బాలుడిగా ఉన్నప్పుడే ఇస్సాకును బలివ్వమంటున్నాడు దేవుడు. ఇప్పుడు దేవునిపై అబ్రహాము గారికి ఉన్న విశ్వాసం ఏంటి? మాటిచ్చిన వాడు మాట తప్పడు, వాగ్దానము చేసిన వాడు వాగ్దానం నిలబెట్టుకుంటాడు. ఇదే బిడ్డ ద్వారా నాకు పిల్లలు కలుగుతారు, మనవాళ్ళు మనవరాళ్ళు భవిష్యత్తులో. ఇస్సాకు గర్భము గుండా పిల్లలు, ఆ పిల్లల గుండా పిల్లలు, వీళ్ళందరూ కూడా అబ్రహాము పిల్లలుగా పిలువబడబోతున్నారు. అది జరగాలి, అది జరగాలి. మరి అబ్రహాము గారికి ఉన్న విశ్వాసం ఏంటి? ఈ బిడ్డను నేను బలిస్తే అదే బిడ్డనే మరలా లేపుతాడు, మరణించినా నా కుమారుడు తిరిగి లేస్తాడు. ఇది అబ్రహాము గారికి ఉన్నటువంటి ఫెయిత్. ఎవరిని గూర్చినటువంటి విశ్వాసం? ఆయనకు మరణించిన వారిని గూర్చినటువంటి విశ్వాసం. ఆ కాంటెక్స్ట్లో అబ్రహాము గారికి ఉన్న విశ్వాసమును మాత్రమే నేను కోట్ చేస్తున్నాను. ఈరోజు మనం కూడా అమానుషంగా అర్థం పర్థం లేకుండా మనం వెళ్ళి పిల్లల్ని బలివ్వమని నేను చెప్పట్లా, మరణం గురించి మాట్లాడుతున్నా. భవిష్యత్తులో మనమందరం మరణిస్తాం. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని దేవుడు చాలా గొప్పగా చెప్పుకుంటాడు. వారు ముగ్గురు తమ జీవితంలో అక్కడక్కడ తొట్టిల్లినప్పటికీ దేవుడు వారి ముగ్గురికి నేను దేవుడు అని చెప్పాడు అని అంటే వారు ఖచ్చితంగా విశ్వాస వీరులు అని మాత్రం మనం చెప్పవచ్చు. అలాగనే మనము కూడా విశ్వాసులుగా ఉండి మరణిస్తే ఏం జరుగుతుంది అని మనం ప్రశ్నిస్తే ఖచ్చితంగా మృతులకు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంది.
మరణించిన వారు తిరిగి లేస్తారు, కంపల్సరీ లేచి తీరాల్సిందే. దీనినే మృతుల పునరుత్థానము అని అంటాం. కానీ కొందరికి మృతులు తిరిగి లేచెదరు, మృతులు తిరిగి లేచెదరని యేసుక్రీస్తు వారి పేరు పెట్టుకొని చాలామంది ప్రకటిస్తూ ఉంటారు. నిజంగా మృతులు లేస్తారా? ఒకవేళ లేచితే వారు ఎట్టి శరీరముతో లేతురు? నా కళ్ళ ముందే నాకు తెలిసిన వారిని మేము నేలలో పాతిపెట్టేశాము, మట్టిలో కలిసిపోయారు. అలా కలిసిపోయి కూడా నెలలు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. ఈరోజు మేము వెళ్ళి ఆ సమాధిని త్రొవితే లోపల ఎముకలు తప్ప ఏమీ ఉండవు. వారి శరీరం అంతా కుళ్ళిపోయి ఉంటుంది, వారి శరీరం అంతా కూడా మట్టిలో కలిసిపోయి ఉంటుంది. మట్టిలో మట్టిగా కలిసిపోయినటువంటి ఆ శరీరం మరలా ఏ విధముగా లేచును? అసలు మృతులు ఎలాగూ లేతురు? అబ్బో మరణం తర్వాత భవిష్యత్తు ఉంది, మరణం తర్వాత భవిష్యత్తు ఉందని కొంతమంది వెటకారముగాను, అపహాస్యముగాను, లేదా హేతుబద్ధంగాను అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కోసమే పౌలు భక్తుడు ఒకానొక ప్రాంతములో ఈ ప్రశ్నల వర్షం కురుస్తుంటే, ఆ ప్రాంతములో వారి ప్రశ్నలను బట్టి, వారి ఆలోచనలను బట్టి మిగిలిన వారు కూడా మృతుల గురించినటువంటి భవిష్యత్తు విషయమై ఆందోళన చెందుతుంటే, అలాంటి వారికి ఒక అద్భుతమైనటువంటి ఆన్సర్ చెప్పడం కోసమే ఆయన వ్రాసిన ఒక పత్రికలో దీనికోసం సమయాన్ని కేటాయించాడు. దానినే ఈరోజు మనం వాక్య పఠనముగా మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఎన్నో సందర్భాలలో చదువుకొని ఉండొచ్చు, మరలా ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 35 నుండి మనము చాలా సందర్భాలలో చదువుకున్నాం, మరలా ఈరోజు చదువుకుందాం. అయితే మృతులు ఎలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. అది చాలా జ్ఞానం కలిగినటువంటి ప్రశ్నగా వాళ్ళు అడగొచ్చు. మృతులకు భవిష్యత్తు లేదు అనేటువంటి కొంతమంది, మరణించిన వారికి భవిష్యత్తు లేదు, బాగా విందాం, మరణించిన వారికి భవిష్యత్తు లేదు అని కొంతమంది ఆలోచనలతో కొరింథీ సంఘాన్ని చెరిపేస్తున్నారు, బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. జ్ఞానుల వారు, వివేకుల వారు, అలాంటి వారిని పౌలు గారు ఏమని పిలుస్తున్నారు? అవివేకులు మీరు. నెక్స్ట్ వచనం, ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. నీకు గింజ మాత్రమే తెలుసు, కానీ భవిష్యత్తులో అది పొందబోయే శరీరమును నువ్విచ్చుటలేదు. నీ కళ్ళ ముందు ఒక చిన్న విత్తనాన్ని తీసుకొని వెళ్ళి నువ్వు పొలములో విత్తి వస్తున్నావే, కానీ అది పొందబోవు శరీరమును మాత్రం నువ్విచ్చుటలేదు. నెక్స్ట్ మాట 38. అయితే దేవుడే, ఎవరు కాదు, ఎవరు కాదు, మనిషి కాదు, దేవుడే, దేవుడే తన చిత్త ప్రకారము, నెక్స్ట్ మాట, నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చుచున్నాడు. విత్తుచున్నది నీవు నేలలో, ఆ గింజకు, ఆ విత్తనానికి శరీరం ఇచ్చుచున్నది మాత్రము దేవుడు. అంటే మన కళ్ళ ముందే ఈ సృష్టిలోని కొన్ని చిన్నవిగా విత్తబడి పెద్ద భవిష్యత్తును పొందుతున్నాయి. ఆ కొన్నిటిలో ఒకటే ఒక గింజ, ఒక విత్తనం చిన్నదిగా విత్తబడుతోంది. ఒక మహావృక్షమంత భవిష్యత్తును సంతరించుకుంటోంది. తర్వాత ఈ చిన్న గింజను విత్తుతున్నది మనము, దానికి శరీరాన్ని ఇచ్చుచున్నది దేవుడు. అంతేనా? దేవుడు. చచ్చిపోయిన వాళ్ళు ఎలా వస్తారండి అబ్బే అని అంటున్నావే, మరి నువ్వు విత్తే గింజ ఏమవుతుంది లోపలికి వెళ్ళి?
ఒక గింజ లోపలికెళ్ళి చచ్చిపోతేనే కానీ అది విస్తారముగా మరలా ఫలించదు. కళ్ళ ముందే దేవుడు ఎన్నో సాక్ష్యాలను పెట్టి చూపిస్తున్నాడు. వాటిని చూసి పఠించి గ్రహించలేని పరిస్థితిలో సమాజం ఉండగా పరిశుద్ధాత్ముడే తన దాసుల ద్వారా ఈ జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. వృక్ష ప్రపంచం గురించి పాఠాలు చెప్పడం కోసం కాదు ఈ అధ్యాయం ఉండేది. ఎందుకో చూద్దాం కిందికెళ్ళి. ఈ 38 మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము దేవుడిచ్చుచున్నాడు. తర్వాత మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము తర్వాత ఏముంది బైబిల్లో? మనుష్య మాంసము తర్వాత ఏముంది? వేరు వేరు వేరు, డిఫరెంట్. ఆ వేరు అనేటువంటి పదాన్ని అందరూ కాన్సన్ట్రేట్ చేసి చూసే ప్రయత్నం చేయండి. మనుష్య మాంసము అంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు. నెక్స్ట్, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. మనిషి యొక్క శరీర మాంసము వేరు, జంతువు యొక్క శరీర మాంసము వేరు. ఇది శరీరమే, అది శరీరమే. పక్షి యొక్క శరీరానికి ఉండే మాంసము వేరు, చేప యొక్క శరీరానికి ఉన్న మాంసము వేరు. ఇది శరీరమే, అది శరీరమే. శరీరాలే, కానీ అవి వేరు వేరు శరీరాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయా? వేరు వేరు శరీరాలు కనబడుచున్నవా? వేరు 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 శరీరములు కనబడుచున్నవి. 40 ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు. నెక్స్ట్, భూవస్తు రూపముల మహిమ వేరు. ఆ వేరు 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 అనేది కామన్గా కనబడుతుంది చూడండి. ఆ కంపారిజన్, ఆ పోలిక. సూర్యుని మహిమ అందరూ చెప్పాలి వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రంలో మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా, వ్యత్యాసము కలదు కదా కదా అంటున్నాడంటే అర్థం ఏంటి? మనకు తెలిసిందే కదా. ఎందుకో తెలిసిన దానిని మనం గ్రహించలేకపోతున్నాం. బహుశా మనకు అంత జ్ఞానము లేదేమో, ఈ మట్టి మెదడు దాన్ని అందుకోలేకపోతున్నదేమో. అందుకే దేవుడు పైనుంచి మనకు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణలతో కూడుకున్నటువంటి వాస్తవాలను తన దాసుల ద్వారా నేర్పిస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఇదంతా? ఎందుకు చెబుతున్నాడు? 42లో అసలు విషయం చెప్తున్నాడు. 42వ వచనం ఏమిటది? మృతుల పునరుత్థానమును అలాగే, మృతుల పునరుత్థానమును అలాగే. ఇది చెప్పడం కోసమే పైనుంచి మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమిటది అలాగే అనగా? శరీరము, ఈ శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. చిన్న గింజగా విత్తబడి భవిష్యత్తులో ఒక గొప్ప వృక్షం ఎలాగైతే కనబడుతుందో, ఈ శరీరానికి పరిశుద్ధాత్ముడు పెడుతున్న పేరేంటి? క్షయమైనది. క్షయమైనది. అలానే కిందికి వద్దామా? ఘనహీనమైనది అన్నాడు చూడండి. కింది మాటలో ఉంది ఈ శరీరానికి. అలాగనే కిందికి వస్తే బలహీనమైనది. గమనించగలుగుతున్నారా లేదు? ఉందా? బలహీనమైనది. తర్వాత ప్రకృతి సంబంధమైనది. ఎన్ని అడ్జెక్టివ్స్ కనబడుతున్నాయి ఇక్కడ? 4. 1 క్షయమైనది, 2 ఘనహీనమైనది, 3 బలహీనమైనది, 4 ప్రకృతి సంబంధమైనది. ఈ 4 విశేషణాలకు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మరొకటి జత కలిపితే ఈ శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది. మొత్తం 5 చూడకుండా చెప్పగలరా? నెంబర్ 1, శరీరము క్షయమైనది, శరీరము ఘనహీనమైనది, శరీరము బలహీనమైనది, శరీరము ప్రకృతి సంబంధమైనది, శరీరము
నిష్ప్రయోజనమైనది. రైట్. ఎవరి శరీరము చెప్పండి? ఎవరి శరీరము? మన శరీరం. ఇంకొక అడుగు ముందుకేస్తే నా శరీరం. ఇప్పుడు నా అని పెట్టి మనము మాట్లాడుకుందాం. నా శరీరము అని చెప్పి అందరు చెప్దాం. 1 2 3 స్టార్ట్. నా శరీరము. నా అంటే ఎవరు? నన్ను చూడకండి, ఎవరికి వాళ్ళు. మీరు నా అనట్లా, క్షయమైనది చెప్తున్నారు సీరియస్గా. నా అని చెప్పాలి అందరూ. నా శరీరము క్షయమైనది. నెక్స్ట్. నా శరీరము ఘనహీనమైనది. నెక్స్ట్. నా శరీరము బలహీనమైనది. తర్వాత నా శరీరము ప్రకృతి సంబంధమైనది. చివరికి నా శరీరము నిష్ప్రయోజనమైనది. ఎంతమంది మనస్ఫూర్తిగా చెప్పారు ఈ మాటలు? ఒప్పుకొని చెప్పారా? బాధతో చెప్పారా? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవాలు అవి. ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా నిజాలు అవి. రైట్. ఈ 5 యాడ్జెక్టివ్స్లో, యాడ్జెక్టివ్స్ అంటే ఈ శరీరాన్ని వర్ణించే పదాలు. క్షయమైనది, ఘనహీనమైనది, బలహీనమైనది, తర్వాత ప్రకృతి సంబంధమైనది, తర్వాత నిష్ప్రయోజనమైనది. వీటన్నిటిని వ్యాకరణంలో యాడ్జెక్టివ్స్ అని అంటారు. అందులో ఒకటి కోట్ చేస్తారు. బలహీనమైనది అని ఒకటి ఉంది చూడండి. బలహీనమైనది. ఇందాక అందరం అన్నంగా నా శరీరము బలహీనమైనది. బలహీనమైనదైతే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఎండాకాలం వస్తే వడదెబ్బ, చలికాలం వస్తే చలి దెబ్బ, వానలో దడిస్తే వాన దెబ్బ, గాలిలో తిరిగితే గాలి దెబ్బ. అంతేనా? బలహీనమైంది. ఏ కాలానికి ఆ బలహీనతలు ఈ శరీరానికి ఎదురవుతుంటాయి. జలుబు కావచ్చు, జ్వరము కావచ్చు, దగ్గు కావచ్చు, ఆయాసం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంతేనా? వాతావరణంలో జరిగే మార్పులకు ఈ శరీరం బలహీన పడిపోతుంటుంది. ఇప్పుడు నేను కూడా చిన్నగానే మాట్లాడుతున్నా, కానీ ముందుకెళ్ళే కొద్దీ గట్టిగా మాట్లాడుతున్నా. స్టార్టింగ్లో మాట్లాడలేకపోయాను, ఇక్కడ చిన్న థ్రోట్ పెయిన్ ఉంది నాకు. బలహీనమైనది. రైట్. ఏ జబ్బులు రాలేదు. బైక్లో వెళ్తుంటే బైక్ స్కిడ్ అయ్యి కింద పడ్డారు. తగులుతాయి, తగలవా దెబ్బలు? తగులుతాయి. అందుకే మనం ఒక పాట రాశాం. కదిలే ఆకారమా, నిలిచే నిర్మాణమా అని పల్లవిలో. అపాయమే ఎదురైతే కూలిపోయే బలహీనమా అన్నాను. అందుకే బలహీనమా కదా, ఈ శరీరం బలహీనమైంది కదా. రైట్. చెప్పండి, ఎవరి శరీరాలు బలహీనమైనవి? అందరు చెప్పాలి. నా శరీరం అని అంటారేమో. కొద్దిసేపు నా పక్కన పెట్టి మా నాన్న శరీరము, మా అమ్మ శరీరము, మా భార్య శరీరము, నా భర్త శరీరం అని కూడా అనుకుందాం కాసేపు. ఎవరిని తీసుకుందాం? ఎవరికి ఓటేద్దాం? ఎవరికి ఓటేద్దాం? తాతయ్యని తీసుకుందాం కాసేపు. రైట్. అందరు మా తాతయ్య శరీరము చెప్పండి బలహీనమైనది. మా తాతయ్య గారి శరీరం బలహీనమైనది కనుక ఏదైనా ఆ శరీరానికి జరిగితే, వాతావరణంలో కానీ యాక్సిడెంట్లలో కానీ, ఆ శరీరం కుప్పకూలిపోతుందా? కుప్పకూలిపోదా? కూలిపోతుందా? కూలిపోదా? మంచాన పడుతుందా? మంచాన పడదా? హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? అవసరం ఉండదా? ఎవరికి? తాతయ్యకి. అమ్మమ్మకు సేమ్, నానమ్మకు సేమ్, నాన్నకు అమ్మకు సేమేనా? రైట్. భార్యకు, భర్తకు, కొడుక్కి, కూతురుకు, కోడలుకు, అల్లుడికి, మనవడికి, మనవరాలికి అన్నీ సేమేనా? రైట్. ఇప్పుడు ఆ పాయింట్ ఏంటంటే, మీరే చెప్తున్నారు సేమ్ 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 అని. అలాంటప్పుడు మన ఇండ్లల్లో ఎవరికైనా ఏమైనా అయితే వెంటనే దేవుణ్ణి తీసుకొని వచ్చి పంచాయతీలో నిలబెట్టి, నాకెందుకు అన్యాయం చేసావు దేవుడా అనొచ్చా? చెప్పండి, అనొచ్చా? కానీ మనం అంటాం. ఎందుకంటాం? దేవుడు ఉద్దరకు దొరికాడు కనుక. ఏమైనా అనొచ్చు, ఎంతైనా అనొచ్చు, ఎన్ని మాటలైనా అనొచ్చు. ఒక మాట, అమెరికా ప్రెసిడెంట్కి యాక్సిడెంట్ అయితే దెబ్బలు తగులుతాయి తగలవా? అది చెప్పండి. ప్రెసిడెంట్ కదా, తగులుతాయా? ప్రెసిడెంట్కి ఏం తగులుతాయా?
ఒక బాడీ బిల్డర్, కండల వీరుడు, యాక్సిడెంట్ అయితే దెబ్బలు తగులుతాయి తగలవా? ఎందుకు తగులుతాయి? కండల వీరుడుగా. కండల వీరుడు పడినా కుండలా పగిలిపోవాల్సిందే. కారణం, ఈ శరీరానికి ఒక తత్వం ఉంది, ఇది బలహీన పడిపోతుంది. ఎవరి శరీరమైనా. ఇది వాస్తవమైనప్పుడు, మనందరం ఒప్పుకుంటున్నప్పుడు, ఈ మట్టి జీవితంలో, ఈ మట్టి లోకములో శరీరం అన్నది బలహీనమైనదని క్రిస్టల్ క్లియర్గా అందరూ ఒప్పుకుంటున్నప్పుడు, ఎందుకు శరీరం బలహీనమైతే మనము దేవుణ్ణి తీసుకొని వస్తున్నాం? శరీరం బలహీనమైతే ఎందుకు దేవుణ్ణి నిలబెడుతున్నాం? శరీరం బలహీనమైతే ఎందుకు దేవునిపై వేలెత్తి చూపుతున్నాం? అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి జ్వరాలు రాకూడదా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి జలుబులు రాకూడదా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకు దగ్గు రాకూడదా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఆయుష్ పూర్తి కాకూడదా? ఎంత విచిత్రంగా మనం ప్రవర్తిస్తుంటామో ఒకసారి ఆలోచించండి. అలా తొందరపడి దేవుని మీద వేలెత్తి చూపే పరిస్థితి ఎందుకు వస్తుందనంటే, దేవుడు తన గురించి ఏమైతే చెప్పుకున్నాడో బైబిల్లో దానిని మనం సరిగా చదవట్లేదని. కొన్ని సంవత్సరాలుగా నేను మీకు వాక్యం చెప్తున్నాను. ఇంకా ఎన్ని సంవత్సరాలు చెబుతాను నాకు తెలియదు. ఇంకొక వారమే చెప్పొచ్చు, ఇంకొక నెల చెప్పొచ్చు, ఇంకొక సంవత్సరం చెప్పొచ్చు, లేదా ఇంకొక 10 ఏళ్ళు చెప్పొచ్చు, నాకు తెలియదు. నాకెంత ఆయుష్ ఉందో నాకు తెలియదు. పాట పాడినా దావీదు గారులా నేను, తెలుపుము నా అంతము నాకు అంటే, తెలపండ్రా షటప్ అంటాడు అంతే. పాట ఉంది, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో. నేను అడగొచ్చు దేవుణ్ణి, ప్రభా ఇంకా ఎంతకాలం పోతాను చెప్పురావా, మా వాళ్ళకి చెప్పాలి వచ్చేసండి అని అంటే, నోరు మూయి అంటాడు అంతే. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, కొన్ని సంవత్సరాలుగా మాకు వాక్యం చెబుతున్నాడు కనుక ఈ మనిషి 100 ఏళ్ళు బతికేయాలని మీరు కోరుకున్నంత మాత్రాన్ని నేను బతకను. నాకు కూడా ఒక టైం ఉంది. ఆ టైంలో ఇప్పటికే చాలా గడిచిపోయింది. ఆ టైంలో ఇంకెంత టైం ఉందో నాకు తెలియదు. కానీ బతికింది ఎక్కువ, ఇక బ్రతికేది తక్కువ. ఆ తక్కువ కూడా పూర్తయితే నేను నా ఆయుష్ను పూర్తి చేసుకుని వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతే దేవుడు అన్యాయం చేశాడని నా భార్య అంటే, నేను వెళ్ళిపోతే దేవుడు అన్యాయం చేశాడని నా కొడుకు నా కూతురు అంటే, నేను వెళ్ళిపోతే దేవుడు అన్యాయం చేశాడని నా తోబుట్టువులు అంటే, నేను వెళ్ళిపోతే దేవుడు అన్యాయం చేశాడని నా తల్లి అంటే, దాని అర్థం మన ఆలోచనలు కేవలం సమాధి వరకు మాత్రమే వెళుతున్నాయి, కానీ సమాధి తర్వాత దేవుడు మాట్లాడుతున్న భవిష్యత్తును మనం ఆలోచించడం లేదని. దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, మృతులకు పునరుత్థానం ఉంది. అదేంటో చూద్దాం. శరీరము క్షయమైనదిగా విత్తబడి, ఈ శరీరమే, ఎక్స్క్యూజ్ మీ, ఎంత ఆనందకరమైనటువంటి మాటలు అంటే ఇవి. ఇదే శరీరమే దేన్నైతే మనము క్షయమైనదని అనుకుంటున్నామో ఆ క్షయమైనది విత్తబడి అక్షయమైన దానిగా అది లేపబడే ఒక రోజు ఉంది. వేరే శరీరం కాదు, ఇదే శరీరమే. శరీరానికి భవిష్యత్తు, దేవుడిస్తున్న భరోసా, దేవుడిస్తున్న భరోసా. నెక్స్ట్, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుట. నెక్స్ట్, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుట. నెక్స్ట్, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుట. ఇది శరీరానికి దేవుడిస్తున్న భవిష్యత్. ఎవరి శరీరాల గురించి? భక్తుల శరీరాలు, విశ్వాసుల శరీరాలు. అవునండి, మా నాన్నగారు దేవునిలో ఉండే కన్ను మూసాడు అని మీరు చెప్పగలుగుతుంటే ఇక దాని గురించి ఇంక మీరు బాధపడడం మానేయడం మంచిది. ఎందుకు? ఏ శరీరాన్నైతే మనం మట్టిలో కలిపామో,
ఆ నాన్నగారి శరీరం రేపొద్దున అక్షయమైనదిగా, మహిమ గలదిగా, బలమైనదిగా, ఆత్మ సంబంధమైనదిగా లేపబడే ఒక రోజు మన కోసం ఎదురు చూస్తుంది. మనం ప్రేమించే మన తండ్రులు కావచ్చు, తల్లులు కావచ్చు, భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, పూర్వీకులు కావచ్చు, ఎవరి శరీరాలనైతే మనం మట్టిలో కలిపామో అవే శరీరాలే రేపొద్దున రాబోతున్నాయి సమాధులు తెరవబడి. ఈరోజు ఈ శరీరాన్ని చూసి మనం కృంగిపోతుంటే, ఈ శరీరాన్ని చూసి మనం డీలా పడిపోతుంటే, ఈ శరీరాన్ని చూసి మనం బాధపడుతుంటే, ఈ శరీరానికి దేవుడు ఒక భవిష్యత్తును వాగ్దానం చేస్తున్నాడు. భవిష్యత్. వయసు పెరిగే కొద్దీ శరీర బలం తగ్గిపోతుంది, అందం తగ్గిపోతుంది, అన్నీ తగ్గిపోతాయి. కరిగిపోయే కొవ్వొత్తి లాంటిది శరీరం ఈ భూమి మీద. డాక్టర్లు సహితం చేతులు ఎత్తేస్తారు ఏదో ఒక రోజు వచ్చేసరికి. మా ప్రయత్నం ఏం చేసామండి, ఇంక అయిపోయింది, మేము చేయగలిగేదేమీ లేదని అంటారు. చేతులు దాటిపోయింది పరిస్థితి అని అంటారు. కానీ దేవుడి శరీరం కోసం మాట్లాడుతున్న మాటలు మనకెంత ధైర్యాన్ని కలుగజేస్తున్నాయి. రైట్. ఒక మాట ఇక్కడ నేను గుర్తు చేసి ముందుకెళ్తాను. మన వాళ్ళు కానీ, లేదా మనకు తెలిసిన వాళ్ళు కానీ, లేదా మనం బయట వినేవాళ్ళు కానీ ఎవరైనా చనిపోతే వారి గురించి సమాజం ఒక మాట చెప్పి మాట్లాడుతుంటుంది. ఏమని? స్వర్గీయులు అంటారా? స్వర్గస్థులయ్యారు అని అంటారా? అంటే ఎవరు మరణించినా మనం మాత్రం కోరుకుంటుంది ఏంటి? వాళ్ళు స్వర్గంలో ఉంటారు, స్వర్గంలో ఉంటారు, మనకంటే ముందు మరణించిన వాళ్ళందరూ స్వర్గంలోనే ఉంటారనేటువంటి ఒక భావన సమాజంలో కనబడుతుంటుంది. అందుకే స్వర్గీయులు, స్వర్గస్థులయ్యారు అన్న పదాలు ఎక్కువగా వినపడుతుంటాయి. అంటే దీని అర్థం ఏంటి? అందరికీ స్వర్గం కావాలనే కోరిక. ఆ స్వర్గాన్నే బైబిల్లో పరలోకం అంటున్నాం. స్వర్గము కానీ, పరలోకం కానీ, హెవెన్ అని ఇంగ్లీష్లో కానీ, ఏదైనా కానీ, ఇంతకు అక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అది ఆయనున్న లోకం, ఆయన రాజ్యం. అక్కడికి వెళ్ళాలంటే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ సూట్ సెట్ కాదు. ఈ సూట్ అంటే ఏ నహి హే, బాడీ సూట్ గురించి మాట్లాడుతున్నా. అంతెందుకు, దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉండి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఐసీయూలో ఉంటే మీరు చూడ్డానికి వెళ్ళాలంటే కొన్ని ఐసీయూస్లోకి మనల్ని మామూలు డ్రెస్తో పంపించరు. అక్కడికి వెళ్ళాలంటే నువ్వు డ్రెస్ పైన ఇంకొకటి వేసుకొని వెళ్ళాలి, అంతేనా? కొన్ని చోట్లకు నువ్వు జనరల్గా వెళ్ళిపోతానంటే కుదరదు. మన సొసైటీలోనే, అమ్మో అది ఇన్ఫెక్టెడ్ ఏరియా అండి, ఈ డ్రెస్లో వెళ్ళకండి, అక్కడ ఇన్ఫెక్షన్ ఉందండి, ఈ డ్రెస్లో వెళ్ళకండి. కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలంటే మనము రెగ్యులర్గా ఉండేటువంటి స్టైల్లో ఉంటే అక్కడికి మనకు అనుమతి ఇవ్వబడదు. కారణం ఈ బాడీ సెట్ కాదు అక్కడ. మంచు ఎక్కువగా కురిసే ప్రాంతాలు, మంచు పర్వతాల దగ్గరికి వెళ్ళాలంటే ఇలా వెళ్తే కుదరదు. ఎక్కడో వద్దు, మన ప్రాంతంలోనే వేసవి కాలానికి వేసవి కాలపు దుస్తులు, చలికాలానికి చలికాలపు దుస్తులు, వర్షాకాలానికి వానకాలపు దుస్తులు మనం మార్చుకోవట్లా. భయంకరమైన వేడి ఉంది, ఒకటి స్వెటర్ వేసుకొని తిరుగుతున్నాడు అనుకోండి, పైకి కిందికి మనం రెండుసార్లు చూడం. ఈ వేడిలో ఇదేంటి వేసుకున్నాడు ఈడని. విపరీతమైన చలి ఉంది, ఫ్యాన్ వేసుకొని ఏసీ ఆన్ చేశాడు, ఈయనేమనాలి? వాతావరణాన్ని బట్టి మన బాడీకి సంబంధించినటువంటి కొన్ని మార్పులు మనం చేసుకుంటున్నాం. చల్ల పదార్థాలు మాత్రమే తీసుకునే ఒక కాలం, వేడి పదార్థాలు తీసుకునే మరొక కాలం. ఎందుకు చెప్తున్నాను ఇది? ఈ భూమిని విడిచిపెట్టి మనం చంద్రుడిలోకి వెళ్ళాలంటే ఒకవేళ చంద్రుడిలో ఈ బాడీ సెట్ కాదు, మార్చుకోవాలి. మన డ్రెస్సింగ్ అంతా మార్చుకోవాలి, దానికి సంబంధించిన స్యూటింగ్ ఒకటి ఉంటుంది, అది వేసుకోవాలి. ఇది మైండ్లో పెట్టుకొని కింద 50వ వచనం చూడండి ఒకసారి. అదే అధ్యాయము 50వ వచనం. సహోదరులారా,
నేను చెప్పున్నదేమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. దేవుడున్న లోకం స్వర్గం అంటున్నాం, ఆ స్వర్గాన్ని అక్షయ లోకం అని పిలవాలి. ఆ అక్షయ లోకంలో నువ్వు అడుగు పెట్టాలనంటే, ఈ బాడీతో నేను వెళ్తానంటే కుదరదు. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. రక్తమాంసములు స్వర్గములు అడుగు పెట్టలేవు. రక్తమాంసములతో నువ్వు దేవుని దగ్గర ఉండలేవు. క్షయమైన ఫార్మాట్లో అక్షయమైనటువంటి దేవుని సన్నిధిలో నువ్వు ఉండలేవు. ఈ క్షయతను నువ్వు విడిచిపెట్టాలి, అక్షయతను ధరించుకోవాలి. అక్షయతను ధరించుకోకపోతే దేవునితో మనం ఉండే అవకాశం లేదు, సౌకర్యము లేదు, సాధ్యము కాదు. ఒకవైపు స్వర్గమేమో కావాలి, ఈ శరీరాన్ని అయితే నేను విడిచిపెట్టను అంటే కుదరదు. నీకు దేవుడు కావాలంటే ఖచ్చితంగా ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. దేహమా దైవమా? దైవం కావాలంటే దేహం అన్నదానిని విడిచిపెట్టాలి. 2వ పత్రికలో పౌలు భక్తుడు అదే అంటున్నాడు. చూద్దాం అక్కడికి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూద్దామా? 7వ వచనం. ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని మనము ఎరిగి ఉండాలి. అర్థం చేసుకుంటున్నారు పాయింట్? ఈ దేహములో ఉన్నంత కాలము, ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు మనము దూరముగా ఉండువారమే. ఏ విధంగా దూరం ఉండువారము? ఫిజికల్గా. ఆయనేమో మహిమా స్వరూపి, ఆయనేమో శక్తిమంతుడు, పవర్. నేను వెళ్ళి ఇప్పుడు కరెంటు పట్టుకుంటే, ఎలక్ట్రికల్ వైర్లు పట్టుకుంటే ఎగిరిపోవడమే అంతే. ఈ బాడీ సెట్ కాదు. పవర్ని టచ్ చేసేటువంటి శక్తి దీనికి లేదు. దేవుడెవరు? సూపర్ పవర్. ఆయన సన్నిధిలో నేను ఈ ఫార్మాట్లో కూర్చుంటానంటే ఇది తట్టుకోలేదు. ఏ నరుడును నన్ను చూచి బ్రతుకలేడు. అందుకే ఈ శరీరంలో ఉన్నంత కాలం, నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఏం చేయాలి? ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉండాలట. ఏమిటా ధైర్యం? ఇదే దేహము భవిష్యత్తులో అక్షయ దేహముగా మారిపోతుంది కదా అనే ధైర్యం. ధైర్యాన్ని ఇస్తున్నాడు దేవుడు మనకు. ఎలా ఇస్తున్నాడో పైన మొదటి వచనం నుంచి చూద్దాం. అదే 5వ అధ్యాయం మొదటి నుంచి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక. అంటే ఈ గుడారము, మన గుడారము ఏమంటున్నాడు? దీన్ని గుడారము అన్నాడు, టెంట్. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఏదో ఒకరోజు ఏమైపోతుంది? శిథిలమైపోతుంది. అది పక్కా. శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసము పరలోకమందు మనకున్నదని ఆయనకు తెలుసు కనుక ఎరుగుదుము అన్నాడు. మనకు తెలియదు కనుక ఎరగాలి అంటున్నాను నేను. అంటే మన కోసం పరలోకంలో ఏముంది? దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం. యేసుప్రభు వస్తాడు రేపు. యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుతాం. రేపొద్దున యేసుప్రభు వచ్చినప్పుడు ఈ భూమి మృతులను అప్పగిస్తుంది. మనం అనుకుంటాం, మొన్న మా తాతగారు చనిపోయారండి 2 ఏళ్ల కిందట, మేము వెళ్తే అక్కడ ఏం లేదండి అని అనొచ్చు. మనకు కనబడదు. భూమి ప్రిజర్వ్ చేస్తుంటుంది. ఈ భూమి అందరి శరీరాలను భద్రపరుస్తూ ఉంటుంది. విచిత్రం అది. రేపు పొద్దున అప్పగించినప్పుడు ఎవరి శరీరాలు వాళ్ళ దేవునికి అప్పగించేస్తుంది. ఇది వంశీ శరీరము, ఇది వాళ్ళ నాన్న శరీరం, ఇది వాళ్ళ తాత శరీరం, అది ముత్తాత శరీరం అని చేస్తుంది. అంతే. డివిజన్.
మనకేమో అందరు కలిసిపోయినట్టుగా అనిపిస్తుంది, అది మాత్రం ఎవరికి వాళ్ళని సపరేట్ చేసుకుంటుంది. అదే అద్భుతం అంటే, అదే అద్భుతం అంటే. బోధకుడా, నీ శిష్యులను ఊరకుండమని చెప్పు అన్నారు వీళ్ళు పరిసయ్యులు. వాళ్ళు ఊరుకుంటే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. మనకు విచిత్రంగా ఉంటుంది, రాళ్ళు ఎలా కేకలేస్తాయండి అని. రాళ్ళు ఎలా కేకలేస్తాయని మనం అనుకుంటాం. అది మనకు విచిత్రం, దేవునికి కాదు. చిటికేసి కమాన్ స్తుతించడం స్టార్ట్ చేయండి అంటే రాళ్ళ వాయిస్కి మనం చచ్చిపోతాం. రాళ్ళు స్తుతించడం మొదలు పెడితే ఆ శబ్దానికి చచ్చిపోతాం మనం. అవునా కదా? అబ్రహాము మాకు తండ్రిని, అబ్రహాము మాకు తండ్రిని గొప్పలు చెప్పుకోకండి దేవుడు అనుకుంటే ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టిస్తాడు. ఇప్పుడు అటు యోహాను గారు కానీ ఇటు యేసుప్రభు గారు కానీ డైలాగ్ బాగుందని డెలివరీ చేశాడా? నిజంగా సాధ్యమయ్యే పనేనా? బండ నుండి నీళ్ళు వచ్చినప్పుడు బండలు స్తుతించమంటే స్తుతించకుండా ఎందుకుంటాయి? అంటే మనకు విచిత్రం అదేంటండి, భూమి మృతులను 100 ఏళ్ల కిందట ఉన్న మా ముత్తాత యొక్క ముత్తాత శరీరం ఇస్తుందంటే ఇచ్చి తీరుతుంది అంతే. ప్రిజర్వింగ్. మనము చేసుకున్న వస్తువులే పాడవ్వకుండా మనకు తిరిగి ఇస్తున్నాయి. ఏదన్నా కర్రీ లాంటిది ఏదన్నా తీసుకొని వచ్చి మన ఫ్రిడ్జ్లో పెడితే 2 రోజులు ప్రిజర్వ్ చేసి ఇస్తుంది, ఏం కాదులే తినంటుంది అంతే. మనము చేసుకున్న వస్తువులకే అంత సీన్ ఉన్నప్పుడు దేవుడు చేసిన వస్తువులకి ఇంకెంత పిక్చర్ ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు చూద్దాం. మనము దిగంబరములు కాక వస్త్రములు ధరించుకొనిన వారముగా కనబడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొననపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. దీనిపైనే అది కవర్ అయిపోతుంది. ఇది కాస్త దాంట్లో మెర్జ్ అయిపోతుంది. ఏమంటాం తెలుగులో? విలీనమైపోతుంది. ఏమైపోతుంది? విలీనమైపోతుంది. మట్టి దేహము కాస్త మహిమలోనికి విలీనమైపోతుంది. మరణించిన వారి గురించి మాట్లాడుతున్నా. అంటే మనము రేపొద్దున యేసుప్రభు వచ్చినప్పుడు సజీవులంగా ఉన్నాం అనుకోండి, సజీవులుగా ఉంటే శరీరము కూలిపోదు, మార్చబడుతుంది. ఇదే శరీరమే మార్చబడుతుంది. ఒక్క నిమిషంలో, ఒక్క క్షణంలో, ఒక రెప్పపాటున మనమందరం ఏమి చెందుదుము? మార్పు చెందుదుము. ఇదే ఫార్మాటే మారిపోతుంది అంతే. ట్రాన్స్ఫర్మేషన్. ఎంత అద్భుతమైన భవిష్యత్తు మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. 3వ వచనం 4వ వచనం. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము, ఇది తీసివేయవలెనని కాదు. ఎక్స్క్యూజ్ మీ, అమ్మో ఇంతగా నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను, నేను ఇష్టపడే నా శరీరానికి రేపొద్దున భవిష్యత్తు లేదేమో అని అనుకోకుండా, ఇది తీసివేయవలెనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన కోరుచున్నాము. ఈ దేహముపై మనం వస్త్రాలు ఎలాగైతే ధరిస్తున్నామో రేపొద్దున మహిమ శరీరం, అక్షయ శరీరము కాస్త దీన్ని ఏం చేస్తుంది? మృంగివేసి తనలోనికి అది విలీనం చేసుకుంటుంది. అందరికీ తెలుగు వచ్చు కనుక ఇప్పుడు ఒక మాట అడుగుతా. ఇప్పుడు మీకు రాబోయే మహిమ శరీరం, రాబోయే మహిమగల శరీరం కావాలా? ఇదే మట్టి శరీరం ఉంటే బాగుంటుందా? మహిమ శరీరం కావాలా? మట్టి శరీరం కావాలా? రైట్. మహిమ శరీరం కావాలంటే మనం ఉన్నప్పుడే యేసుప్రభు రావాలి. లేదంటే ఆయన రాకడ ఆలస్యమై మనము వెళ్ళాల్సిన టైం దగ్గరకు వస్తే అప్పుడు ఏం చేయాలి? మహిమ శరీరం ధరించుకున్నట్టుకు తాత్కాలికంగా ఈ మట్టి శరీరమును మనం ఏం చేయాలో మీరు చెప్పండి. విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఈ శరీరాన్ని ఎవరికి అప్పగించాలి? ఎవరికి అప్పగించాలి ఈ శరీరాన్ని? భూమికి అప్పగించాలి. భూమికి ఎందుకు అప్పగించాలి? అది స్టోరేజ్ ప్లేస్ కనుక. కోల్డ్ స్టోరేజ్ బిల్డింగ్స్ ఉంటాయి చూడండి, ధాన్యము చెడిపోకుండా అవి ఏం చేస్తాయి? స్టోర్ చేస్తాయి. రైతులు పండించినటువంటి ఆ ధాన్యం అంతా చెడిపోకుండా ఆ కోల్డ్ స్టోరేజ్ బిల్డింగ్ ఏం చేస్తుంది? ఆ ధాన్యాన్ని అలా కాపాడుతుంది. రైతులు తమ పంటను, తమ ధాన్యాన్ని ఎలాగైతే ఒక బిల్డింగ్కి అప్పగిస్తారో
మనము మన శరీరాన్ని ఏ అంగారకుడికో లేకపోతే ఏ గురుడికో అప్పగించకుండా ఇదే భూమికి అప్పగిస్తే భూమి ఏం చేస్తుంది? మన శరీరాన్ని అలా ప్రిజర్వ్ చేసి జాగ్రత్తగా కాపాడుతూ అది 50 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా అలాగనే పెట్టి రేపు రేసులో వచ్చినప్పుడు సమాధులలో ఉన్నవారు మరలా తిరిగి వచ్చేదారు. ఎలా వస్తారు? ఇది అప్పగిస్తోంది మరి. అవునా? యోహాను సువార్తలో అదేనా చెప్పింది? సమాధులలో ఉన్న ఒక కాలం వచ్చును, అప్పుడు మనుష్య కుమారుని స్వరము విని సమాధులలో ఉన్న వారందరూ ఏమవుతారట? తిరిగి బయటికి వచ్చేస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానం. ఎస్, మన శరీరాలకు భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఆ క్షయత, ఈ క్షయతను ఏం చేస్తుంది? మృంగేసి తనలో విలీనం చేసుకుంటుంది. మనం ప్రేమించే వారిని మనం పోగొట్టుకొని ఉంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి? ఏం పోగొట్టుకోలేదు, వారి శరీరాలు కాస్త ఇప్పుడు చక్కగా భద్రముగా ఉన్నవి అనుకోవాలి. భద్రముగా ఉన్నవి రేపు పొద్దున మార్చబడతాయి. వెళ్దాం ఇంకా కిందికి. 5వ వచనం, దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆత్మను వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాం. దేనివల్ల మనం నడుచుకోవాలి? భూమి మీద విశ్వాసంతో ముందుకెళ్ళాలి. ఏమిటా విశ్వాసం? అబ్రహాము గారికి ఉన్న విశ్వాసం ఏమిటది? మృతులను సైతము దేవుడు రేపు మరలా తిరిగి లేపును. నేను మరణించినా నేను మరలా లేస్తాను. మీరు మరణించినా రేపొద్దున మరలా మీరు లేచెదరు. మీకంటే ముందు నేను పోవచ్చు, నాకంటే ముందు మీరైనా ఎవరైనా పోవచ్చు. మనం వెళ్ళిపోయిన తర్వాత ప్రభువుకు మనల్ని అప్పగించుటకు భూమి మన శరీరములను భద్రము చేయుటకు ఎదురు చూస్తుంది. ప్రత్యేకించి భూమి భక్తుల దేహములను భద్రపరచుటకు ఎంతో ఇష్టం కలిగి ఉంటుంది. పాపులంటే భరిస్తోంది, కానీ భక్తులను భూమి భరించట్లా ఇష్టంతో పరిచర్య చేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారి మరణము ఆయన దృష్టికి ఎంతో విలువైనది. దేవుని దృష్టికి విలువైనటువంటి మరణాలు. అలాంటి మరణాలను చవి చూసినటువంటి భక్తుల దేహాలను భద్రము చేయుటకు భూమి ఎంతో ఇష్టముతో ముందుకు అది పరుగులెత్తుతుంటుంది. అంత గొప్ప జీవితం మనకుంది. 7వ వచనం, గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము, ఇందాక చదివింది మళ్ళీ చదువుతున్నాం. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము కలిగి బ్రతకాలి. చెప్పండి, భయపడాలా? ధైర్యంగా బతకాలా? ఏమిటా ధైర్యం? ఈ దేహంలో ఉన్నంత కాలం నేను ఆయనకు దూరంగానే ఉంటాను. ఈ దేహాన్ని విడిచి పెడితే కానీ నేను ఆయనకు దగ్గర కాలేను. అంటే దేవునికి దగ్గర అవ్వాలంటే ఈ దేహాన్ని విడిచిపెట్టాలన్నమాట. దేహాన్ని విడిచిపెట్టాలి అని అంటే సూసైడ్ చేసుకోమని చెప్పట్లే. మన టైం వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. ఆ టైం వచ్చేంత వరకు దేవునికి ఇష్టలుగా మనం బతకాలి. కింద అర్థమవుతుంది, వెళ్ళిపోదాం కిందికి. ధైర్యంగా బతకాలి. పాయింట్ ఇది 7వ వచనంలో ముఖ్యంగా ధైర్యంగా బతకాలి, కానీ భయపడకూడదు. 8, ఇట్లు ధైర్యము కలిగి, మరలా అదే మాట, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. అంటే ప్రభువునొద్ద నివసించాలంటే దేని విడిచిపెట్టాలి? 8వ వచనం అందరూ చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రభువునొద్ద నివసించాలనంటే దేని విడిచిపెట్టాలి? మరలా చదువుకుందాం. 8, ఇట్లు ధైర్యము కలిగి, నెక్స్ట్, ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. అందుకే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని ఎందుకు అన్నాడు పౌలు గారు? చనిపోవడం అంటే దేహాన్ని విడిచిపెట్టడం. దేహాన్ని విడిచిపెట్టడం అంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం. దేహంలో ఉన్నంతకాలము ఇబ్బందులే, ఆయాసమే. మీ క్వశ్చన్ చెప్పనా? దేహాన్ని విడిచిపెడితే మాస్కులతో పని ఉండదు. నన్ను నమ్మండి. దేహాన్ని విడిచిపెడితే వ్యాక్సినేషన్లతో పని ఉండదు. ఫస్ట్ డోసా, సెకండ్ డోస్ ఇవేమీ పని ఉండదు. దేహాన్ని విడిచిపెడితే డయాగ్నోస్టిక్ సెంటర్లతో పని ఉండదు. టిఫిన్ కంటే ముందు బ్లడ్, టిఫిన్ తర్వాత బ్లడ్, ఇదేమి ఇదంతా ఉండదు. సోది ఈ దేహంలో ఉంటేనే ఇవన్నీ పంచాయతీలు. 3 నెలలకు ఒకసారి టెస్టులు.
అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఇంజక్షన్లు తప్పుతాయి, ఎక్కువన్నా తక్కువన్నా పొడవడమే అంతే. బలహీనం. మనలను విడిచిపెట్టి వెళ్ళిపోయిన మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన తల్లులు, తండ్రులు, తాతలు, వీళ్ళందరూ మన కళ్ళ ముందు వాళ్ళు బాధపడి వెళ్ళిపోయి ఉండొచ్చు. మనం ఆ బాధను మాత్రమే చూస్తున్నాం మట్టి నేత్రాలతో. కానీ విడిచిపెట్టిన వెంటనే విశ్వాసులైతే వారు ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారు? భక్తులతో కలిసి ఆనందంగా నెమ్మది పొందుతున్నారు. మీకు చెప్పనా, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఈరోజు వ్యాక్సినేషన్లు తీసుకోవట్లేదు అక్కడ. తెలుసా మీకు ఆ విషయం? కోవిషీల్డ్ లేదు వాళ్ళకి, కోవాక్సిన్ లేదు, ఏ వ్యాక్సిన్ లేదు. డోస్ 1, డోస్ 2, డోస్ 3, డోస్ 100 ఇవేమీ లేవు. ప్రశాంతంగా బతుకుతున్నారు. పేదవాడైన లాజరు శరీరంలో ఉన్నంతవరకు అల్లాడిపోయాడు, కురుపులతో అల్లాడిపోయాడు. శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే దేవదూతలు దిగి వచ్చారు. అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు ఆయన వెళ్ళిపోయాడు. మీరు గమనించండి, లాజరు గారికి బాధలన్నీ శరీరంలో ఉన్నప్పుడా, విడిచిపెట్టిన తర్వాతనా? చెప్పండి. శరీరంలో ఉన్నప్పుడు కాదు బాధలు, శరీరంలో లేనప్పుడు కాదు బాధలు, శరీరంలో ఉన్నప్పుడే బాధపడ్డాడు. శరీరంలో, దేహంలో ఉన్నంత కాలం బాధపడ్డాడు. దేహాన్ని విడిచిపెట్టిన వెంటనే నెమ్మది. అబ్రహాం గారే చెప్పాడు, లాజరు ఇప్పుడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. వేదనకరమైన స్థలములో అల్లాడిపోతున్న ధనవంతుడు అనుకుంటున్నాడు, అసలు నేను బతికినంత కాలం ఎవరు లాజరు గారి గురించి అనుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడు అల్లాడిపోయాడు కదా, ఇప్పుడేంటి ఇతని పరిస్థితి? దేహంలో బాధపడుచు దేవునికి ఇష్టడిగా బతికాడు. విడిచిపెట్టిన వెంటనే నెమ్మది పొందుచున్నాడు. భక్తులు, దేవుని పిల్లలు, విశ్వాసులు, వారి శరీరాలు బలహీనమైన, బాహ్య పురుషుడు కృంగిపోయినా వారి అంతరంగ పురుషుడు ఎప్పుడు ఎలా ఉంటాడు? బలంగా ఉంటాడు. మన వాళ్ళు ఎవరైనా మన కళ్ళ ముందు ఎంతో బాధ అనుభవించి కన్ను మూసింటే ఇప్పుడు మనకు కనబడుతున్న భరోసా ఏంటి? ఓహో, నేను వాళ్ళ బాధ చూసింది వాళ్ళు దేహంలో ఉన్నప్పుడు అన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వారు భక్తులతో ఉంటూ నెమ్మది పొందుచున్నారు. ఎంత నెమ్మది? మన జీవితకాలంలో ఎప్పుడూ చూడనంత నెమ్మది, సంతోషం, సమాధానం నిండుగా మెండుగా కలిగి వాళ్ళు హ్యాపీగా ఈరోజు భక్తులతో ఉన్నారు. వాళ్ళు దేహాన్ని విడిచిపెట్టారు కనుక భక్తుల గుంపులోకి వెళ్ళిపోయారు. అలాంటి విశ్వాసము కలిగి మనము దేహాన్ని విడిచిపెడితే అక్కడికి వెళ్ళిపోతాం. 8వ వచనం, ఇట్లు ధైర్యము కలిగి, అమ్మో మన వాళ్ళు వెళ్ళిపోయారే ఎలా అని మనము భయపడకుండా ధైర్యము కలిగి, నెక్స్ట్, ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించాలని మనం ఇష్టపడాలి. వాళ్ళు రావాలని కాదు, మనం వెళ్ళాలని. వాళ్ళు రావాలని కాదు మనం కోరుకోవాల్సింది, మనం వెళ్ళాలి. ఆ ఇష్టంతో బతకాలి. ఆ భూములు సంపాదించుకోవాలి, ఇవి మనము కూడబెట్టుకోవాలి, ఇంత బ్యాలెన్స్ మనము సంపాదించి, ఇవన్నీ కాదు. మనకంటే ఒక గోల్ ఉండాలి. అంటే ఎలాగైనా సరే నేను ప్రభు చెంతకు, ప్రభు ఎద్దకు నేను వెళ్ళిపోవాలి. అది జరగాలంటే నా దేహాన్ని నేను విడిచిపెట్టాలి. మరి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలంటే 9వ వచనంలో ఏం చేయాలో చెప్తున్నాడు. కావున దేహమందున్నను, అందరూ చూడండి అన్నమాట, కావున దేహమందున్నను, దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాం. దేహమందు ఉన్న ఆయనకి ఇష్టలుగానే ఉండాలి, దేహాన్ని విడిచిపెట్టిన ఆయనకి ఇష్టలుగానే ఉండాలి. దేహాన్ని విడిచిపెడితే ఎలాగో అక్కడికి వెళ్ళిపోదాం కనుక ప్రాబ్లం లేదు. కానీ దేహములో ఉన్నంతవరకు ఎలా బ్రతకమని చెబుతుంది వాక్యం? ఆయనకిష్టులుగా బ్రతికితే, ఆయనకిష్టులుగా బ్రతికి దేహాన్ని విడిచిపెడితే రేపొద్దున దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. అమ్మో ఇక్కడి నుంచి మాత్రం నేను వెళ్ళను, అమ్మో అసలు నీ దేహాన్ని మాత్రం విడిచిపెట్టానంటే టైం వచ్చినప్పుడు మనకి ఇష్టం లేకున్నా లాగేస్తాడు దేవుడు. రైటా? ఇప్పుడు ఈ హాల్లో మనము కూడుకోవడానికి మనకు మ్యాక్స్ 8:30 వరకు మ్యాక్స్ అది పర్మిషన్ ఉంది.
ఏదో మనం రిక్వెస్ట్ చేస్తే అప్పుడప్పుడు మనం 9 వరకు పెట్టుకోవచ్చు, అది స్పెషల్ కేసులు. 10 అయినా ఉంటాము, 11 అయినా ఉంటాం, 12 అయినా ఉంటాం అంటే వీళ్ళు క్యాంపస్ మేనేజ్మెంట్ వాళ్ళు చేంజ్ చేస్తారు. మనకి ఇష్టం ఉన్న పంపించేస్తారు, ఇష్టం లేకుండా పంపించేస్తారు, అవుట్. అంతేనా? రాత్రి 10, 11 అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చి తెరుచుకున్న షాపులన్నిటిని ముయించేస్తారు. పాపం షాప్ వాళ్ళకేమో తెరుచుకునే ఉండాలన్నట్టుంది, ఇంకొక రూపాయి ఏమైనా వస్తుందేమో అని. కానీ పోలీసులు వచ్చి ఏం చేస్తారు, క్లోజ్ ఇట్. నీకు ఇష్టం ఉన్నా మూసేయాల్సిందే, ఇష్టం లేకున్నా మూసేయాల్సిందే. ఇంత టైం వరకే నీ షాప్ ఓపెన్లో ఉండాలి, తర్వాత అది క్లోజ్ అయిపోవాలి. తలదించుతున్నావా లేదా? పోలీసులు వచ్చి షాపు క్లోజ్ చేయగానే బయటికి వెళ్ళి రోడ్డు మీద మనం నెత్తి మీద తెల్ల ఉడ్డేసుకొని మూసేయమని చెప్పిన వాళ్ళని తిడితే, మూసేయమని చెప్పిన వాళ్ళ మీద ధర్నాలు చేస్తే వాళ్ళు పర్మనెంట్గా మూస్తారు లోపల. తర్వాత అనుమతుల మధ్య మనం బతకట్లేదు జీవితాంతం. అలాగే షాపుల్లో నువ్వు ఎంత టైం వరకు ఉండాలో పోలీసులు చెబుతారు, దేహములో ఎంత టైం వరకు ఉండాలో దేవుడు చెబుతాడు. షాపును మూయమన్నప్పుడు పోలీసులు షాపును మూయాలి, షాపు నుండి బయటికి రావాలి. దేహాన్ని విడిచిపెట్టి బయటికి రమ్మని దేవుడు చెప్పినప్పుడు మనం కూడా ఏం చేయాలి, వస్తున్నాను ప్రభువా, వస్తున్నాను. ఎలాంటి ఇష్టం కలిగి బతకమంటున్నాడు ఇక్కడ? దేహమును విడిచిపెట్టి 8వ వచనం, ప్రభువునొద్ద నివసించుటకు మనం ఇష్టపడాలి. దయచేసి అందరు 8వ వచనం చూడగలరా? అందరూ చూడండి. దేవుని పిల్లలు ఎలాంటి భావాలతో బ్రతకాలో చెబుతున్నాడు. ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు యొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. వాళ్ళకి ఆ ఇష్టం ఉంది కనుక ఆ మాట అంటున్నాడు, కానీ మనకు విడిచిపెట్టాలని ఇష్టం లేదు కదా, మనం అనకూడదు అలా. దేహమును విడిచిపెట్టి ప్రభువుతో నివసించుటకు ఇష్టపడుచున్నామని మనం అనకూడదు, అది టెల్లింగ్ లైజ్ అవుతుంది. కానీ ఇప్పటి నుంచి మనం అనాలి ఏమని, నేను కూడా నా దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను. అందమా అన్న అంటే నేనంటాను, మీరు తర్వాత రిపీట్ చేయండి. నా దేహమును విడిచిపెట్టి అనగానే మీరు నీ దేహమును విడిచిపెట్టి నన్ను అనకూడదు, మీదే చెప్పాలి. నా దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు నేను ఇష్టపడుచున్నాను. మరలా చెప్దాం, అందరు లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా చెప్పండి ఈ మాట. నా దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు నేను ఇష్టపడుచున్నాను. అందుచేత అనండి, అందుచేత ఈ దేహములో ఉన్నంతకాలం దేవునికి ఇష్టుడిగా, మీరైతే ఇష్టుడిగా నేను బ్రతికేదను. ఏదో గొంతు మీద కత్తి పెట్టి చెప్పించినట్టుంది కదా ఇది. మీరు మనస్ఫూర్తిగా చెబితే దేవుడు ఇష్టపడతాడు. అదే మనం పాట పాడేది. మనం దేహాన్ని విడిచిపెడితే ప్రియా యేసు రాజును చూడొచ్చు. దేహాన్ని విడిచిపెడితే భక్తుల గుంపులో మనము హర్షించవచ్చు. అంతేనా? ఆశతో మనం బ్రతకాలి, విడిచిపెట్టకుండా ఇక్కడే అన్నీ చేసేద్దాం, ఇక్కడే ఉద్ధరిద్దాం, ఇక్కడే దున్నేద్దాం అంటే అసలు ఈ బతుకే కాదు. క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి? మరణిస్తే లాభం కదా అని చూడాలి, మరణిస్తే ప్రభు దగ్గరికి వెళ్తాను కదా అని చూడాలి, మరణిస్తే భక్తుల దగ్గరికి వెళ్తాను కదా అని చూడాలి. మన స్థానిక సంఘంలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిన వెంకటేశ్వరరావు గారు కానీ, బ్లాండినా గారు కానీ ఈ స్థానిక సంఘం గురించి మాట్లాడుతున్నాను. ఇంకా మరి కొంతమంది ఈ మధ్యకాలం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళందరి గురించి మనం ఎలాంటి భరోసా కలిగి బతకొచ్చు చెప్పండి? వాళ్ళు ఇప్పుడు నెమ్మది పొందుచున్నారు. మనం ఇంతవరకు కనీ విని ఎరుగనంత గొప్ప నెమ్మది వాళ్ళు పొందుచున్నారు. మనమే బ్యాడ్ లక్, ఇంకా నెమ్మది లేకుండా బతుకుతున్నాం. మన శాంతి ఉండదు, ఏముండదు మనకి 24 గంటలు. వాళ్ళు హ్యాపీ, మనకు బీపీ. తేడా అదే. స్థానిక సంఘం కాకుండా మరికొన్ని చోట్ల మనకు దూరమైనటువంటి తిరుపతిలోని రూబేన్ గారు కానివ్వండి, పసిపిల్లలు ఎవరైనా మనకు దూరమై ఉంటే ఈ మధ్యకాలంలో వారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఈరోజు గొప్పగా నెమ్మది పొందుచున్నారు.
మనశ్శాంతి, ప్రశాంతత, నెమ్మది లేకుండా ఈ భయంకరమైనటువంటి లోకంలో జీవిస్తున్నాం. అయినప్పటికీ దేహములో ఉన్నంత కాలం ఇది బలహీనమైనదని గుర్తెరగాలి, ఘనహీనమైనదని గుర్తెరగాలి, ప్రకృతి సంబంధమైనది, క్షయమైనది, నిష్ప్రయోజనమైనది. దీన్ని విడిచిపెట్టడమే మేలు. 2 కోరికలు కోరుకోవాలి మనం. ఏంటి? దేహాన్ని విడిచిపెట్టకుండా ఉండే బతుకు కాదు, ఏదో ఒక రోజు విడిచిపెట్టి త్వరగా వెళ్ళిపోవాలి అన్న కోరికని రావాలి. లేదా ఎంత వీలైతే అంత త్వరగా ప్రభు వస్తే ఎంత బాగుంటుంది. అదే పాటలో ఆహాయ బూర ఎప్పుడు ధ్వనించునో, ఆహానాశ ఎప్పుడు తీరుతుందో. ఎంత అద్భుతంగా రాశాడు. రాత్రి పడుకున్నప్పుడు ఈ పాట పాడాలని చెప్తుంటా నేను. పడుకునే ముందు ఈ పాట పాడుకోవడం ఎంత బాగుంటుంది. ఆ తండ్రి నా కన్నీటిని ఎప్పుడు తుడుచునో కదా అని ఇలాంటి అద్భుతమైనటువంటి భావాలతో కూడుకున్న పాటలు దేవుడు మనకు వరంగా ఇచ్చాడు. ప్రతిరోజు పడుకునేటప్పుడు ఈ మాట అనుకోవాలి, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. నెక్స్ట్, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. హైదరాబాదులో కనీసము 2 ఎకరాల పొలమున్నా చాలు అనుకోకూడదు. పోయేలోపు సొంతిల్లున్నా చాలు అనుకోకూడదు. పోయేలోపు గవర్నమెంట్ జాబు కొట్టైనా చచ్చిపోవాలి అని అనుకోకూడదు. ఇవన్నీ వేస్ట్. నేను బతుకుండగా అలా చావు చూడాలి, నేను పోవాలి, ఇవన్నీ పనికిమాలిన ఆలోచనలు. దేవుని పిల్లల ఆలోచనలన్నీ ఇప్పుడు ఇలానే ఉండాలి. ఒకటే, ప్రియా యేసురాజును నే చూచిన చాలు. అందరూ చెప్పండి. నెక్స్ట్, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. సేమ్ ట్యూన్లోనే పాడతాను, నేను హై పిచ్ పాడలేను ఇప్పుడు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ఈ కోరికతో జీవిద్దాం, ఈ కోరికతోనే మరణిద్దాం. యేసుప్రభు లోకానికి వచ్చాడు, మనందరి కోసం మన పాపాలు కడుగుటకు తన దివ్యమైన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మనలందరినీ పాలిస్తున్నాడు. మరలా వచ్చి ఆయన వచ్చే సమయానికి మనందరం సమాధుల్లో ఉంటే ఆయన శబ్దం విని అలా బయటికి వచ్చేస్తాం హ్యాపీగా. అది జరగాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, దేవుని దివ్యమైన వాక్యమునందు ఆనందించుచు, ఆవలిస్తూ కాదు, ఆనందించుచు దివారాత్రము దీన్ని ధ్యానిస్తూ, ఈ అక్షయాహారమును భుజిస్తూ, ఆయన రక్తంలో కడుగబడిన తర్వాత ఈ వాక్యముతో ప్రతిదినము ఉదక స్నానము చేస్తూ మనం ప్రయాణం చేద్దాం. ఆ ప్రయాణములోనే కన్నుముద్దాం. అలా కన్నుమూస్తే భక్తుల దగ్గరికి వెళ్ళిపోతాం. తర్వాత ప్రియ యేసు రాజును చూస్తాం. ఇప్పుడు మనకంటే ముందెళ్ళిపోయిన వారు ధన్యులా కాదా అది చెప్పండి. క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులే. ఇప్పుడు బ్లాండిన్ అక్క ధన్యురాలేనా? వెంకటేశ్వరరావు గారు ధన్యుడేనా? మన దగ్గర ఉన్నటువంటి పసిపిల్లలు ఎవరైనా కన్ను మూసింటే వాళ్ళు ధన్యులేనా? అది మీరేం ఫీల్ కాకండి, అయ్యో మేము పోలేకపోయామని. మీ టైం వస్తుంది, వెళ్ళిపోదురు. నా టైం వస్తే నేను వెళ్ళిపోదును. అంటే మీకు వాక్యం ఏంటుంటే ఎప్పుడెప్పుడు చచ్చిపోదామా అనే ఆలోచనలు వస్తున్నాయి కదా. అంటే రావట్లేదే అని ఫీల్ అవుతున్నారేమో. వస్తుంది లేండి, బాధపడకండి, ఇట్ విల్ కమ్ అని చెప్తున్నది పాయింట్. క్రైస్తవుడు మరణాన్ని నవ్వుతూ చూడాలి, నవ్వుతూ ఎదుర్కోవాలి, నవ్వుతూ కన్నుమూయాలి, నవ్వుతూనే ఉంటాడు పరలోకంలో. ఇది మనందరి జీవితాల్లో జరిగి తీరాలి. అందుకోసం మనము గొప్పగా వాక్యాన్ని అంటిపెట్టుకొని జీవితాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డెత్. భయపడకండి, నవ్వండి అంతే. కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, జీవం గల నాయన, పరిశుద్ధమైన మహాగొప్ప దేవా, క్రైస్తవుడు మరణాన్ని
ఎలా చూడాలి అనేటువంటి అంశంలో అనేక విషయాలు మేము మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికే ఇంతకు మునుపు తండ్రి 8 కోణాలలో ఆలోచించి ఈ రాత్రి 9వ కోణములో మేము మాట్లాడుకున్నాం. ఈ దేహంలో ఉన్నంతకాలం మేము దూరస్తులమే మీకు భౌతికంగా. ఈ దేహాన్ని విడిచిపెడితేనే మీతో మేము ఉండేటువంటి అవకాశం మాకుంది తండ్రి. ఈ వాస్తవాన్ని గుర్తించగా తండ్రి మేము చనిపోకూడదు, మా వాళ్ళు ఎవరు చనిపోకూడదు అనేటువంటి ఆలోచనలతో మేము ఉంటాం. ఆయా వాతావరణాలను బట్టి, కొన్ని సందర్భాల్లో మా తప్పిదములను బట్టి మా శరీరము ప్రమాదాలకు గురై, మా శరీరము తండ్రి బలహీనమైనది కనుక అనేక సందర్భాలలో ఇది బలహీనపడుతూ, కొన్ని సందర్భాలలో నిలువలేక కుప్పకొలిపోచుండగా మేము భక్తిలో ఉంటూ, విశ్వాసంలో ఉంటూ తండ్రి ఈ దేహాన్ని విడిచిపెడితే మీ కుమారుని రాకడ కోసం తండ్రి మా శరీరాలను భద్రపరుస్తున్న మీరు తయారు చేసిన భూమిని బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ, మీ జ్ఞానానికి, మీ ఔన్నత్యానికి మేము తలలు దించి నమస్కరిస్తూ, విత్తబడిన ఏ మాట కూడా మా అందరి హృదయాలలో సాతాను దొంగలించకుండా ఈ మాటలు మమ్మల్ని బలపరిచేలా నూరంతలుగా ఫలించినట్లుగా మేము భద్రము చేసుకున్నట్టుకు సహాయం చేయమని, మీ కుమారుని మరణ సమాధి పునరుత్థానములు మాకు అద్భుతమైనటువంటి సాక్ష్యముగా కనబడుచుండగా విశ్వాసపు నేత్రముతో వాటిని చూస్తూ మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. కొద్దిసేపట్లో మీ కుమారుడు విరిచిన దేహమునకు సాదృశ్యమైన తండ్రి రొట్టెలోను, ఆయన కార్చిన రక్తమునకు సాదృశ్యమైన పానీయములోను చేయి వేయుటకు సంఘము సిద్ధపడి ఉండగా దీవించమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో వినయముతో విశ్వాసముతో ప్రార్థన మీకు మాత్రమే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.